సీతాలు అంటే నేనే సార్. ఏంటమ్మా ముఖ్యమైన డాక్యుమెంట్స్ లేవు సార్? అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేశాను సార్. ఈవిడే చనిపోయిన వ్యక్తికి వైఫ్ అనడానికి ఏ డాక్యుమెంట్ లేదే సార్? ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జెరాక్స్ ఇచ్చాం కదా సార్. రేషన్ కార్డ్ అనేది మన స్టేట్ సరిహద్దులు దాటితే చెల్లదు. ఆధార్ కార్డ్ అనేది ఎక్కడ చెల్లుతుందో చెల్లదో తెలియదు, మాకు ఇంకా తెలియదు. పాస్పోర్ట్లో ఈవిడే వైఫ్ అనడానికి ఏ ప్రూఫ్ లేదు. స్పౌస్ అనే చోట ఈవిడ పేరు యాడ్ చేయనే లేదే. నువ్విచ్చిన ఆధారాలన్నీ మన దేశం వదిలి బయటకు వెళ్ళాయనుకో, కేవలం చిత్తు కాగితాలే, ఏది చెల్లదు. అయ్యో సార్, ఫోటో కూడా ఆ రోజు మేము దిగలేదు సార్. ఆ రోజు మా ఊళ్ళో కర్ఫ్యూ విధించారు. పెళ్లి కూడా రాత్రే సార్ జరిగింది. నువ్వు చెప్పే కథలన్నీ విదేశీయుల దగ్గర చెల్లవమ్మా. మన ఊళ్ళో మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తున్నారు కదా, అది మాత్రమే చెల్లుతుంది. ఉంటే వెళ్ళి తీసుకురండి, లేదా బయలుదేరండి. సార్, చనిపోయింది నా అన్నయ్య సార్. తన తోడుబుట్టిన చెల్లెల్ని నేను చెప్తున్నాను సార్. ఏవిడే సార్ మా వదిన. సరే, అయితే బాడీని నువ్వు క్లెయిమ్ చేసుకో. నువ్వే చెల్లెలు వండడానికి ప్రూఫ్ తీసుకురా, ఇచ్చేస్తా. సార్, ఎవరిని ఏది అడగాలో ఏమీ తెలియట్లేదు సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. ఇలా చూడమ్మా, నా పని చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. వచ్చి పోయే వాళ్ళకి సమాజ సేవ చేసేవాడిని నేను కాను. దొంగతనంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మా ప్రాణాలు తీయడం. సార్, ఇప్పుడు మీకేం కావాలి? ఎందుకమ్మా కోపడుతున్నావు? నువ్వే పెళ్ళానమని బాడీని క్లెయిమ్ చేసి నీకు ఇచ్చానే అనుకో, రేపు ఇంకొకటి వస్తుంది. సార్, నేనే పెళ్ళాన్ని, నాకు బాడీని ఇవ్వండి అంటే నేనెక్కడికి పోను? చచ్చినోడు పెళ్ళం ఎవరా అని విచారణ చేయగలమా చెప్పు? కాటి కాపర పని మేలు. ప్రతి నెల 10 మంది వస్తారు, శవం కావాలి శవం కావాలంటూ. ఇది కలెక్టర్ ఆఫీసా లేక మార్చరియా? సరే సార్, నీకు కావాల్సిన డాక్యుమెంట్లతో వస్తాను. రా, వెళ్దాం. నమస్కారం అండి. రామా, సీతాలు భర్త రాణాసింగం నందాపురానికి చెందినవాడని సర్టిఫికేట్ ఇచ్చానుగా, ఇప్పుడేం చేయాలి? సార్, కలెక్టర్ ఆఫీస్లో నాకు పెళ్ళైనట్టు సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్. నేనే రణసింగం పెళ్ళాన్నని దుబాయ్కి పంపడానికి ఓ సర్టిఫికేట్ కావాలి సార్. అందుకు వివో ఆఫీస్కి వెళ్ళమని మీతో ఎవడు చెప్పాడు? చెప్పిన వాడిని ముందు రమ్మనండి. ఒక పనిని ఎదుటి వాళ్ళకి అంటగట్టడమే వీళ్ళకి పని అయిపోయింది. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియకుండానే కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటున్నారు. అమ్మా, దీనికి నాకు అధికారం లేదు, నేనిచ్చినా అది చెల్లదు కూడా. పెళ్ళి అంటే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలి, లేదా నోటరీ పబ్లిక్తో అఫిడవిట్ వేయించి తీసుకెళ్ళి ఇవ్వాలి. అదే చెల్లుతుందమ్మా. వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్లోనే వెళ్ళి అడగండి. చెప్పండి అమ్మా, ఏం కావాలి? సార్, వదినకి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. ప్రూఫ్లన్నీ తీసుకొచ్చారా? సార్, 4 ఏళ్ల క్రితం హడావిడిగా జరిగిన పెళ్లి, అందువల్ల ప్రూఫ్ ఏదీ లేదు. లవ్ మ్యారేజా? ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారా? సరే సరే, పర్లేదులేండి. పెళ్లి పత్రిక ఉందా? లేదు సార్. కళ్యాణ మండపం రసీదు ఉందా? లేదు. గుళ్ళో తాళి కట్టేటప్పుడు ఫోటోలు అవి దిగుంటారా, అవైనా ఉన్నాయా? అవి లేవా? ఏంటమ్మా ఇది, ఏది లేకపోతే ఎలా పెళ్లి సర్టిఫికేట్ ఇవ్వను? ఓ పని చేయండి, ఉదయం 10 మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురండి. మీ ఇద్దరికి ఇక్కడే పెళ్ళైనట్టు నేనే రిజిస్టర్ చేసి ఆన్లైన్లోనూ పెట్టేస్తాను. 15 రోజుల్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది. 2 సమస్యలు చెప్పు. రేపు వచ్చేటప్పుడు ఓ 3000 డబ్బు తీసుకురండి అమ్మా, నేను చేసి పెడతానులేండి. సార్, అన్నయ్య విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిన చోట చనిపోయాడు సార్. ఏంటి? అన్నయ్య శరీరాన్ని మా ఊరికి తీసుకురావడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అన్నయ్య చనిపోయాడా? లేని వ్యక్తికి జరగని పెళ్లికి ఎలాగమ్మా సర్టిఫికేట్ ఇవ్వను? చట్ట ప్రకారం అది చాలా తప్పమ్మా. సార్, పెళ్లి జరిగింది సార్, దానికి సాక్ష్యంగా ఓ బిడ్డ కూడా ఉంది సార్. దయచేసి ఓ సర్టిఫికేట్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నాకు అర్థమవుతుందమ్మా, ప్రాణాలతో ఉన్న వ్యక్తికి ఆధారాలతో జరిగిన పెళ్లికి సర్టిఫికేట్ ఇస్తేనే 1,00,000 సమస్యలు వస్తున్నాయమ్మా.
ఇలా ఇల్లీగల్గా సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎలా ఇవ్వని చెప్పు. నేనేం చేయలేనమ్మా, వెళ్ళండి అమ్మా. సార్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి సార్. ఏంటి లంచం ఇస్తున్నావా? పోలీసులు పిలవనా? సార్, నేను ఆ అర్థంలో చెప్పలేదు. పాపం అని 2 ముక్కలు జాలిపడి మాట్లాడితే లంచం ఇస్తానంటావా? పోండి. అమ్మా, ఇలాంటి పనులు చేయడానికంటూ కొంతమంది వకీలు ఉంటారు, వాళ్ళని కలవండి, చేసి పెడతారు. వెళ్ళండి. మావయ్య, రణసింగం బాడీ దుబాయ్ నుంచి బయలుదేరిందట. హలో, నేను శ్రీకాకుళం నుంచి విజయని మాట్లాడుతున్నాను. బాడీ ఎన్నింటికి బయలుదేరింది? ఎన్నింటికి వస్తుంది ఏమన్నా తెలుసా? ఏరా విజయ్, న్యూస్ కన్ఫర్మేనా? అవునన్నా. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కావాలంటే మాట్లాడతాను. మన కందిపేట చంద్రం ఉన్నారే, కూడా పనిచేస్తున్నారే, ఆయనే చెప్పారు. అవును విజయ్, దుబాయ్ నుంచి ఎవరు మాట్లాడారు? చంద్రం అనే సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు, ఎవరిని అడగాలో తెలియడం లేదు. బాడీ దగ్గరికి వచ్చిందన్నాక పందిరేసుకుందామయ్యా. పోయినసారి అనవసరంగా తీసేయాల్సి వచ్చింది. వాడికి మరోసారి ఫోన్ చేసి చూడు. ఇప్పుడే చేశాను. అలాగే. తల్లిని పసిబిడ్డని వదిలేసి వెళ్ళిపోయాడు. చివరి చూపు కూడా మేమెవరూ నోచుకోలేదా? దేవుడా, ఇదంతా చూస్తూ నేను ఇంకా బతుకుండాలా? నేను ఇంట్లోనే ఉంటాను. మావయ్య, దుబాయ్ నుంచి ఎత్తిన ఫోన్ వస్తే వెంటనే చెప్తాను మావయ్య. ఆ ఫైల్ ఇవ్వమ్మా. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాట్లాడానమ్మా. నువ్వు మొన్నే ఈ డబ్బు ఇచ్చుంటే ఈ పాటికి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసిండేది. డబ్బు ఏర్పాటు చేయడానికి టైం పట్టింది సార్. పర్లేదమ్మా, నువ్వేం దిగులు పడకు, ఓ వారంలో నీ పని అయిపోతుంది. చూడు, మీ ఆయన బాడీ నక్క నుంచి తీసుకురావడంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం ఉంటే చెప్పు, తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. ఫీజుదేముంది చూసుకుందాం. కలెక్టర్ ఆఫీస్లో పెళ్లి సర్టిఫికేట్ ఉంటే త్వరగా పని అవుతుందని అన్నారు. కలెక్టర్ ఆఫీస్లో చెప్పారా? అవును సార్. వాళ్ళకే అలాగే అంటారు. మన శ్రీకాకుళం జిల్లా నుంచి విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళి గత 10 సంవత్సరాల్లో 22,000 మంది చనిపోయారు. సార్, ఎంతమంది బాడీని తిరిగి తీసుకొచ్చారు చెప్పమని చెప్పు. సార్ ఏమంటున్నారు సార్? నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. కానీ ఇందులో అలాంటి సమస్య ఏమీ ఉండదనుకుంటాను సార్. సమస్య ఏం లేకపోతే ఓకేనమ్మా, ఇంకేమైనా ఉంటే ఆలోచించుకుంటూ చెప్పు, నేను చేసి పెడతాను. కొంచెం త్వరగా పని అయ్యేలా చూడండి సార్. చేసేద్దామమ్మా, అంతా నేను చూసుకుంటాను. సార్, ఇది రణసింగం కాదు సార్. నా ఫ్రెండ్ రణసింగం కాదు సార్. ఇది అతను కాదు, అతను కాదు, అతను కాదు. అమ్మా, దుబాయ్ నుంచి మరిన్ని మాట్లాడుతున్నాను. చెప్పన్నా. అమ్మ సీతాలు, రణసింగం బాడీ ఇండియాకి పంపించరమ్మా. అన్నా, ఏమంటున్నావు? అమ్మా,
ఇక్కడున్న ఇండియన్ ఆఫీసర్లు దుబాయ్ ఆఫీసర్లు కలిసి ఇప్పుడు నన్ను ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఏదో ఒక శవాన్ని చూపించి అది యాక్సిడెంట్ లో చనిపోయిన రణసింగం బాడీ అని చెప్పమంటున్నారు. యాక్సిడెంటా? అవునమ్మా. ఏదో కొట్లాట్లో చనిపోయినట్టు కంపెనీ వాళ్ళు లెటర్ పంపించారు. కొట్లాట? అబద్ధం అమ్మా, అబద్ధం. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. ఇక్కడ ఆయిల్ ప్లాంట్ లో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అందులో ఇండియా వాడు, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు, శ్రీలంక వాడని 15 మంది చనిపోయారమ్మా. అమ్మా, కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ చెప్పే అబద్ధాలని నమ్మకమ్మా. కనీసం నీ మొగుడు శవాన్ని కూడా వెతకరు. వదలకమ్మా. అమ్మా, నేనే ఫోన్ చేశానని ఎవరితోనూ చెప్పకమ్మా. ఏమైంది? తీసేస్తారు. హలో 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 హలో